యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవులుగా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు ఆయన స్తుతులకు యోగ్యుడిగా ఉన్నాడు, ఆయన ఆరాధనలకు యోగ్యుడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలను ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి నైనా మేము ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మాకు కావాల్సిన ఆరాధన ఆత్మానాన్ని దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. ఎజ్రా ఏం చేస్తా ఉన్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహాదేవుడు. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆరాధించే దేవుడు మహాదేవుడుగా ఉన్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే చూడండి, ఎజ్రా అంటా ఉన్నాడు ఇక్కడ, మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా. మనం దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే మన దేవుడు మహాదేవుడిగా ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని చూసే దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఎందుకు అన్నాడు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు. ఆమెన్ అంటే అవునుగాక. అంటే మన దేవుడు మహాదేవుడిగా ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. చూడండి, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు గొప్ప దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారి ముఖములు చూడండి, నేలను ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చూడండి ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారు దేవునికి నమస్కారం చేసి ఆ యొక్క ఉంచుకొని, తల ఉంచుకొని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే మన దేవుడు మహాదేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఎట్లా ఆరాధించాలంటే మన యొక్క ముఖము నేలను వంచుకొని మనం దేవునికి నమస్కరించి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మహాదేవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. అసలు దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు? ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు ఆరాధించాలి, దేవుణ్ణి ఎవరు స్తుతించాలి అని మనం ప్రశ్న ఒకటి వేసుకున్నట్లయితే మందిరానికి వచ్చేవాళ్ళు ఆరాధిస్తారని ఎక్కడా లేదు బైబిల్లో. చాలామంది సహజంగా ఏమనుకుంటారంటే ఎవరు దేవుణ్ణి ఆరాధించాలి అంటే మేము మందిరానికి రాము, మేము ఏదో యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, సరిపోయిద్దిలే, మేము ఇంట్లో ఉంటాము అనుకుంటారు. అయితే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. ఒకవేళ వారు మందిరానికి రాకుండా లోకంలో జీవిస్తూ మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అనుకుంటే వారు దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. మనం దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే కీర్తనకారుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 22వ కీర్తన 23వ వచనం చదవండి. 22వ కీర్తన 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారు? యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. నేను దేవుణ్ణి రోజు స్తుతిస్తాను, స్తుతి 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 అంటాను. ఉదయాన్నే లేచి నా స్తుతులన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు దేవుడు అంటే భయం లేదు, నాకు దేవుడు అంటే భక్తి లేదు. కానీ రోజు ఉదయాన్నే లేవగానే నేను దేవుని స్తుతి 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 అని ఒక గంట సేపు అంటాను అయ్యా అన్నాం అనుకోండి,
ఎలాంటి ఉపయోగం లేదు. మన జీవితంలో మనం దేవుణ్ణి స్తుతి అని చెప్పి 24 గంటలన్న ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారు దేవుణ్ణి స్తుతిస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల వింటూ ఉంటాను, ఏమనంటే స్తుతి అంటే దేవుని స్తుతించినట్లు అని కొన్ని చోట్ల వింటూ ఉంటాను. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఎవరైతే దేవునికి భయపడేవారుగా ఉంటారో, భక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు, వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. తర్వాత అంటున్నారు చూడండి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయన్ను భయపడుడి, ఆయనకు భయపడుడి. చూడండి, భయభక్తులు, ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు? యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. భక్తి కలిగిన వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉంటారు. చూడండి అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, మళ్ళీ యాకోబు ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించేవారుగా ఉంటామో అప్పుడు మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. కాబట్టి ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారంటే భయభక్తులు కలిగిన జీవితాలు జీవించేవారు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. అందుకే మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఏమనంటే, అయ్యా నాకు భయభక్తులు కలిగిన జీవితాన్ని నాకు ఇచ్చేవయ్యా నీకు వందనాలు అని మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. అంటే మనం పేరుకి ఆ విధంగా ఆరాధించేవారుగా ఉండకూడదు. ఏదో నామకార్థంగా ఏదో నోటి నుండి మన యొక్క మాట మనం బయటికి రప్పించి ఆరాధించేవారుగా ఉండకూడదు. దేవుని యందు భయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? పరిగెత్తుతారు దేవుని సన్నిధికి. అయ్యో ప్రార్థన అయిపోయింది, 3 పాటలు అయిపోయినాయి, వాక్యం ఆరాధన వర్తమానం స్టార్ట్ అయిపోయింది. ఒక భయం వణుకు పుట్టాలి ఇది మనకి, కానీ మనకు భయం లేదు, భక్తి మాత్రం ఉంది. ఏం పర్లేదులే, ఎప్పుడు వెళ్ళినా ఒకటేలే, ఎవరు అడుగుతున్నారు, దేవుడు ఏమన్నా అడుగుతాడా లేదా సేవకుడు ఏమన్నా అడుగుతారా, ఏముందిలే వెళ్ళొచ్చులే అని ఉన్నాం అనుకోండి, మనం దేవుణ్ణి స్తుతించేవారం కాము. సమయానికి మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో మనకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ సమయానికి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన మహాదేవుడై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన మనల్ని భయభక్తులు కలిగిన వారుగా చేసుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఇంకా మనం దేవుణ్ణి మనం ఎట్లా స్తుతించాలని చూసుకున్నట్లయితే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు చూడండి, 28వ అధ్యాయము, కీర్తన గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం చదవండి. 28:7 యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎవరు కీర్తనలు పాడేటప్పుడు వస్తారంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. మనల్ని నమ్మిక అంటే నమ్మకస్తులుగా చేసుకున్నాడు దేవుడు మనల్ని. మనకి ఇంతకుముందు దేవుడు అంటే నమ్మిక లేదు. అయితే దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడు చేసిన మన యొక్క కుటుంబంలో, లేదంటే దేవుని యొక్క సన్నిధిలో, లేదంటే మందిరంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనం దేవుణ్ణి నమ్మగలిగాం. కాబట్టి నా వైపు చూడాలి అందరూ, ఇటు కాదు నా వైపు చూడాలి. నా వైపు చూస్తే వాక్యం వినాలి, ఎందుకంటే అటు చూడకూడదు, అందరు నా వైపు చూడాలి. ఎందుకంటే మన జీవితంలో మనం మహాదేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చాము. అయితే ఆయన యందు మనకి నమ్మిక కలిగి ఉన్నాము కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఒకవేళ మనకి దేవుని యందు నమ్మిక లేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేం, మనం దేవుణ్ణి స్తుతించలేం, మనం దేవుని యొక్క సన్నిధికి రాలేము. ఎందుకంటే దేవుని యందు నమ్మిక లేదు కాబట్టి. దేవుని సన్నిధికి ఎవరు రాలేకపోతా ఉన్నారు అని మనం ప్రశ్నించుకుంటే, దేవుని యందు నమ్మిక లేనివారు, నమ్మిక తక్కువైన వారు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. మన జీవితంలో సహాయం కలగాలి అంటే దేవుని యందు మనం నమ్మిక కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం అన్నిటి మీద నమ్మకం కలిగి ఉంటాం, కానీ దేవుని మీద మనకి నమ్మకం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే
మహా అయితే మనం అనుకుంటాం, ఏమనయ్యా దేవుని చిత్తం అయ్యా, జరిగితే జరిగిద్ది, జరగకపోతే జరగదు అంటారు. మనం విశ్వాసంతో మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు చేస్తాడు అనే విశ్వాసం మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి. అనే నమ్మికని మనం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకంటాడు, నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. స్తుతించుట అనేది ఒక వారం మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధించి వదిలిపెట్టేది కాదు. స్తుతించుట అనేది ప్రతిరోజు జరిగే ఒక క్రియ. అది మనకి అయ్యా నేను ఆరాధనకు వస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, అయిపోయింది అనుకుంటే మనం దేవుని స్తుతించడం అయిపోయినట్టే. కానీ మన యొక్క స్తుతి అనేది ఎట్లా ఉండాలి అంటే, మన జీవితాన్ని బట్టి దేవుడు స్తుతించబడేవాడుగా ఉండాలి. అందుకని ఏమనంటే, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. ఎప్పుడు మనం పాటలు పాడతాం? ఈ లోకంలో ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు మనం పాటలు పాడుతూ ఉంటాం. ఒకవేళ మన ఇంట్లో బాధలో ఉన్నప్పుడు, లేదంటే ఏదన్నా బాగా బాధ, ఏదంటే బాగా తీవ్రమైన నష్టం కలిగింది అనుకుందాం. 1,00,000 రూపాయలు పోయినాయి అనుకుందాం. 1,00,000 రూపాయలు పోయినప్పుడు అందరూ బాధలో ఉన్నారు. అయితే వాళ్ళలో ఒకళ్ళు లేచి పాటలు పాడుతూ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? అరే నీకు అని పిచ్చి పట్టింది అయింది, 1,00,000 రూపాయలు పోతే పోయినాయి, అరే నువ్వు బాగుండు, ఏమిందిరా నువ్వు, ఏందిరా నాయన అంటారు. అవునా కదా? అంటే మన జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవునికి కీర్తనలు పాడగలుగుతాం. మన జీవితంలో సంతోషం లేనప్పుడు మనం దేవుణ్ణి స్తుతించలేము. కాబట్టి మనం ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వైపు మనం చూడాలి. ఎందుకంటే ఆయన మన జీవితంలో సహాయం చేస్తూ ఉన్నాడు. చాలామంది మనుషుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, పొందిన సహాయాన్ని మనం మర్చిపోతాం. మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఆ చేసిన సహాయాన్ని మనం మర్చిపోవాలి నిజానికి. కానీ చేసిన సహాయాన్ని మనం మర్చిపోతాం, గుర్తుపెట్టుకుంటాం, పొందిన సహాయాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. ఎందుకంటే మనిషి జీవితం చాలా రివర్స్లో ఉంటుంది. కానీ దేవుని మనం చూడండి, అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం చదవండి. 34. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మనం ఎప్పుడూ మర్చిపోయేవారుగా ఉండకూడదు. మనం అంతా బాగున్నప్పుడు అయ్యా నీకు వందనాలని చెప్పి దేవుని సన్నిధికి వచ్చేవారుగా మనం ఉండకూడదు. ఏదన్నా చెడినప్పుడు, లేదంటే నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అయ్యా నాకు నువ్వు అవసరం లేదులయ్యా, నేను ఇంట్లో ఉంటాను, నేను ఎంత బాధలో ఉన్నాను నాకు తెలుసా అనుకుంటాం. కాదు, మన జీవితంలో మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన యొక్క జ్ఞాపకార్థ నామము, అందుకే అన్నాడు ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క నామం ఎలాంటి నామం అంటే జ్ఞాపకార్థమైన నామము. ఆయన మనం ఎప్పుడు మర్చిపోయే నామము కాదు. ఆయన నామము శక్తి కలిగిన నామము. ఆయన నామం మనకి సహాయం చేసే నామము. ఆయన నామం మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే నామము. ఆయన నామం మనకి జ్ఞానాన్ని ఇచ్చే నామము. ఆయన నామం మనకి సకల ఐశ్వర్యాన్ని ఇచ్చే నామము అని మనం గుర్తించాలి. ఈ లోపల మనకు ఐశ్వర్యం రావాలంటే ఏం చేస్తామంటే, ఆదివారం కూడా మనం పనికి వెళ్ళిపోతాం. ఎందుకు? ఐశ్వర్యం, డబ్బు కోసం వెళ్తాం మనం. ఒకవేళ మనం అన్నాం అనుకోండి, అయ్యా నీకేం తెలుసా ఆయన ఆదివారం పనికి వెళ్ళిపోతే అట్ట, మాకు అసలు ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది, చెప్పేవాళ్ళు భలే చెప్తారు అనుకుంటాం. కానీ మన జీవితంలో దేవుని యొక్క సహాయం లేకపోతే ఈ లోపల మనం అడుగు కూడా మనం వెయ్యలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మనం స్తుతించేవారుగా ఉండాలి. ఆయన ఎన్నడూ మనం మర్చిపోకూడదు. మన బాధలో మనం మర్చిపోకూడదు. మన వేదనలో మనం మర్చిపోకూడదు. ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నేను కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఈ విధంగా బయటపడవేసావు కదా, మరలా ఈ కష్టం వచ్చింది, నన్ను బయటపడవేయి అని మన దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని మనం గుర్తు చేసుకునేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మన యొక్క శ్రమ నుండి ఆయన మనల్ని బయట పెట్టేవాడుగా ఉన్నాడు, బయటికి తీసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క జ్ఞాపకార్థ నామాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఈ లోకంలో
మనం ఉండాలి. అందుకే అంటున్నాడు చూడండి 2వ వచనంలో, యెహోవా నా దేవా నీవు నాకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చూడండి, మనం దేవుణ్ణి అడిగితే మనకు దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు ఆయన. చాలామంది అనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడు అనుకుంటారు. లేదు, మనం డాక్టర్ దగ్గరికి ఏంటంటే పేరుకే మనం వెళ్ళేది, ఏదంటే మనం వైద్యం చేయించుకోవాలి, చేయించుకోకూడదని నేను అన్నాను. అయితే ఈ స్వస్థత అనేది ఎట్లా వస్తుందంటే దేవుని యొక్క మాట చొప్పున మనకు వస్తుంది. అందుకంటున్నాడు మనం మొర్రపెట్టాలి. నీవు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మన దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయన ఏ క్షణం ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఆల్రెడీ మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే మనకి ఇక్కడ గుంటూరులో మాక్ డ్రిల్ చేపిస్తూ ఉన్నారు. ఏమనంటే ఇట్లా సౌండ్ ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఏదైనా లోపలికి వెళ్ళిపోయి పండుకోవాలి, ఎట్లా చేయాలి అని చెప్పి ఒక డ్రిల్ చేపిస్తూ ఉన్నారు. ఎందుకు? ఒకవేళ యుద్ధం వచ్చి ఏదన్నా ప్రమాదం జరిగితే మీరు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఒక ట్రైనింగ్ అది. అదేవిధంగా మన జీవితంలో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, మనం జీవించేటప్పుడు మనం సమాధిలోనికి దిగిపోకుండా ఉండాలి అంటే మనం ప్రాక్టీస్ చేసేవారుగా ఉండాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఆరాధించేవారుగా ఉండాలి, బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన మాక్ డ్రిల్ అనమాట. అయితే మనం ఇది చేయకుండా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? అదే ఇక్కడ మనకి దావీదు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నేను సమాధిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మరి మనం ఏమనుకుంటున్నామంటే, అయ్యా నేను ఉదయాన్నే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నేను చాలా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటాను, ఉదయాన్నే 2 ఇడ్లీలు తింటాను, మధ్యాహ్నం 1 కప్పు అన్నం తింటాను, సాయంత్రం 2 చపాతీ తింటాను, నా ఆరోగ్యానికి సీక్రెట్ అదే అంటారు. కానీ మన జీవితంలో అది కాదు సీక్రెట్. మన జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని బ్రతికించినట్లు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాం. అందుకే అంటాడు ఇక్కడ ఏమని, నేను సమాధిలోకి దిగకుండా. మరణం ఎప్పుడు మనల్ని మృగుదామని చూస్తూ ఉంటుంది. మరణం మన కుటుంబంలోనికి ఎప్పుడు రావాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. మరణం మనల్ని ఎట్లా పట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అందుకే సడన్గా మన కుటుంబాలు ఏమవుతూ ఉంటుందంటే అప్పుడప్పుడు అనుకోని విధంగా, అనుకోని రకంగా సమాధానం లేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. తీరా తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది, ఏందా ఎంత చిన్న విషయానికి ఇంత గొడవ జరిగింది అనుకుంటారు. ఎందుకంటే ఈ మరణము అనేది మన జీవితంలో మనం బ్రతకకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అందుకే మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, దేవుణ్ణి ఆరాధించుట అనేది ఏంటో చెప్తా ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే అది మనకు అందమైన విషయము. అంతే అంటున్నాడు ఇక్కడ ఏమని, యథార్థవంతులకు శోభస్కరము. ఈ శోభస్కరము అనే మాట బైబిల్లో ఇంకొక చోట రాశారు. ఎక్కడ రాశారు? తల నెరియుట శోభస్కరము అని రాశారు. అవునా కదా? మళ్ళీ అవన్నీ చూపించుకుంటా ఉంటే టైం సరిపోదు, నేను ఎందుకని చూపించట్లా. తల నెరియుట శోభస్కరము అంటే దాని అర్థం ఏంటి? మనం సహజంగా మనం ఏం చేస్తామంటే 2 ఎంటుకలు తెల్లబడ్డాయి అనుకోండి, పీకేస్తాం. నేను పీకంలే, చెప్తున్నా. పీకేసి ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. ఏది? మనం ముసలోళ్ళం అవుతున్నాం అనే విషయాన్ని కప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎంత ముసలోళ్ళైనా రంగేసామనుకోండి ఎట్లా ఉంటుంది? నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా రంగులు వేసిన వాళ్ళని అనుకుంటా. బోధించేవాళ్ళు కూడా రంగులు వేస్తూ ఉంటారు. మరి దేవుని వాక్యం తెలుసులేదు, నాకైతే తెలియదు. తల నెరియుట శోభస్కరమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే దాన్ని వదిలేసి మన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమని? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూడండి, స్తుతి చేయుట, మనం స్తుతించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. స్తుతించుట, దేవుని సన్నిధికి రావటం కూడా దేవుని స్తుతించడమే. దేవుని ఆరాధన జరిగేటప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, దేవుని మనం స్తుతించేవారం కాదు. దేవుని ఆరాధన జరిగేటప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం గడపాలి. అది మనం దేవుణ్ణి స్తుతించడం.
దేవుణ్ణి మనం ఆరాధించడం. కాబట్టి స్తుతి చేయుట అనేది మన జీవితంలో ఒక భాగంగా మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం స్తుతించేవారుగా ఉంటామో, యథార్థవంతులంగా ఉంటామో, అప్పుడు మనకి శోభస్కరము, మనం అందమైన వారుగా మనం కనబడతాం. ఎవరికి? దేవునికి మనం కనబడతాం. ఈ లోకంలో ఒకవేళ మనం నచ్చకపోవచ్చు మన ఎదుటి వాళ్ళకి. ఏది పొడుగ్గా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లేదంటే బ్లాక్గా ఉండొచ్చు, వైట్గా ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు. కానీ దేవుడు మనం ఎట్లా ఉన్నా దేవుడు మనల్ని ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు శోభస్కరము అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 84వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక మాట మనం చూడవచ్చు. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యథార్థంగా జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో వారి జీవితంలో నష్టాన్ని చూస్తారు. వారి జీవితాల్లో కష్టాన్ని చూస్తారు. వారి జీవితాల్లో ఎదుటి వాళ్ళని అసహించుకుంటారు. ఎందుకంటే యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి. ఉదాహరణ చెప్తాను అర్థమయ్యేలాగా. ఉదాహరణకి ఏంటంటే నష్టం అంటే, ఉదాహరణ మనం కొన్ని షాపుల్లో 10 రూపాయల పాల ప్యాకెట్ 11 రూపాయలకు అమ్ముతున్నారు అనుకోండి. అది యథార్థమా? అయ్యా ₹1 కదయ్యా, రూపాయి కూలింగ్ పెడుతున్నాం, రూపాయి అంటాం. చూడండి, యథార్థం. రూపాయిలో తప్పిపోతా ఉన్నాం. అది మనకు పెద్దదేం కాదు అనుకుంటాం. మనం రూపాయి తప్పు చేసినా, ₹1,00,000 తప్పు చేసినా మన యొక్క యథార్థత అనేది మనం కోల్పోతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో మేలు చూడలేకపోతూ ఉన్నాం. మన జీవితంలో మనం మేలు అనుభవించేవారుగా ఉండాలి. ఎందుకన్నాడు? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మన జీవితంలో మేలు అనుభవించేవారుగా ఉండాలి అంటే యథార్థంగా ఉండాలి. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, పక్కనోడు మనకి ఏళ్ళు చూపిస్తాడు. నీకెందుకయ్యా వాళ్ళ సంగతి అంటారు. ఏది? మనం బైబిల్లో వాక్యాన్ని మనం బోధించుకున్నా పలానా వాళ్ళు గుచ్చుకొని ఏమంటారంటే, పలానా వాళ్ళ సంగతి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అంటారు. అది కూడా స్మూత్గా చెప్తారు. ఏమని? అయ్యా నీ సంగతి నువ్వు చెబితే బాగుంటుందిగా అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కొంతమంది కొట్టేస్తారు. ఎందుకు? నీకెందుకు మా గురించి చెబుతున్నా? వాళ్ళ గురించి చెప్పే టైం కూడా మనకు ఉండదు. నిజానికి చూస్తే యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ప్రతి మేలును చేస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకి కీడు చేసే దేవుడు కాదు. ఆయన మనకి ఎప్పుడు మేలు చేద్దామని ఎదురు చూసే దేవుడు. ఆయన ఎదురు చూస్తూ ఉంటే మనం ఇంట్లో కూర్చొని నోరు తెరుచుకొని టీవీ చూస్తూ ఉంటాం. అది కూడా బాధే. మళ్ళీ నీకెందుకై మేము చూస్తే మా టీవీ మేము చూసుకుంటున్నాం, ఆరాధన రాకపోతే నీకెందుకై అంటారు. మళ్ళీ అది ఒక కంప్లైంట్కి వెళ్ళిపోయింది ఒక చోట. మళ్ళీ అడిగేశారు నన్ను, టీవీ చూస్తున్నా అంటగా, నువ్వు మందిరానికి రావద్దు అంటున్నావు అంటగా, నువ్వేందయ్య నీ బోధ అన్నారు ఒకళ్ళు. అమ్మ మేము అట్లనే అనలేదమ్మా, నువ్వు ఏదైనా చేయి, మందిరానికి వచ్చి కూర్చుంటే దేవుడు మారుస్తాడని చెప్పి చెబుతాం, కానీ టీవీ చూస్తే ఎవరు రావద్దన్నారమ్మని చెప్పి వాళ్ళకి చెప్పాను నేను. చూడండి ఎట్లా ఉండదంటే, యథార్థవంతులకి అంతే వస్తాయి మాటలు మనకి. మనం ఏం చెప్తాం? ఆరాధన టైంలో ఆరాధించాలి మనం దేవుణ్ణి. ఒకవేళ మనం టీవీ చూస్తున్నా, లేదా ఫోన్లు పట్టు కూర్చున్నా, లేదంటే మనం ఏదైనా ఓటీటీల్లో పడిపోయినా, లేదంటే క్రికెట్ ఆడినా, క్రికెట్ చూసినా, నువ్వేదైనా చెయ్యి, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతే అది పాపమే. దేవుని సన్నిధికి మనం రాలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం పాపం చేసేవారుగా ఉన్నాం. ఒకవేళ దేవుడు మనకు తెలియజేస్తాడు వాక్యం ద్వారా. తెలియజేసినప్పుడు మనం తెలుసుకుంటాం, మనం దాని నుండి బయటపడతాం. అట్లా కాకుండా ఏందైనా పెద్దగా టీవీ గురించి చెబుతున్నా, నా గురించి చెబుతున్నావు అనుకోవద్దు. మనం మారాలి, మార్పు చెందాలి. మన జీవితంలో మార్పు చెందిన వారుగా ఈ లోకంలో జీవించాలి. మన దేవుడు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించే యథార్థంగా ఉండే. ఏది మన యథార్థత? నేను క్రైస్తవుడిని అని మనం చెప్పుకుంటా ఉన్నాం, క్రీస్తుని కలిగిన వాడిని అని చెప్పుకుంటా ఉన్నాం. క్రీస్తుని కలిగి ఉంటే మరి లోకంలో ఎందుకుంటాం? మనం ఆరాధించకుండా మనం ఎందుకు ఉండాలి? 1000 రోజుల కంటే ఎక్కువ రోజులు మనం పోగొట్టుకుంటా ఉన్నాం. అంత విలువైన ఆరాధన మనం పోగొట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అందుకే చూడండి, కొన్నిసార్లు మన కోపం వచ్చింది. ఉదాహరణ చెప్పానుగా, ఏమని? టీవీ చూసేవాళ్ళని. కొన్నిసార్లు కొంతమంది
మన గురించి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఏమని? నేను లేపేస్తా అంటారు, అంతే, తీసేస్తా అంటారు. ఎందుకంటే నేను కూడా ఆ ఛాలెంజ్లు విన్నా. అయితే ఈ నరుల ఆగ్రహము వలన దేవునికి మహిమ అని తెలుసా? చూడండి, బైబిల్లో చూపిస్తాను నేను. 76వ కీర్తన 10వ వచనం చదవండి. 76వ కీర్తన. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. చాలు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఎట్లా స్తుతించిద్ది నరుల ఆగ్రహం? నేను డిగ్రీ చదువుకునేటప్పుడు మ్యాథ్స్ చెప్పాను అన్నాడు. అంటే మ్యాథ్స్ పర్లేదు, బాగానే చేస్తాను. అయితే నేను కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని డిగ్రీ థర్డ్ ఇయర్లో. ఆయన ఏమన్నాడంటే, చెనక్కాయలు అమ్ముకోవడానికి కూడా పనికిరావురా అన్నాడు. నన్నే అంది. చూడండి, ఒక మాట చెప్తున్నా. నరుల ఆగ్రహము. చూడండి, దేవుడు ఆయన సేవకుడిగా నిలబెట్టుకున్నాడు. ఆయన చెనక్కాయలు అమ్ముకునేవాడు నిలబెడతాడా? ఒక మనిషి యొక్క ఆగ్రహం ఎట్లా ఉంటుంది? కొంతమంది అంటారు, నీ ఎంత చూస్తానంటారు. ఒకసారి ఒక దైవ సేవకుడిని, అది ఆయన పేరు ఊరని చెప్పుకుంటే టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ కట్ చేసి చెప్తున్నా. అద్దె కట్టాలి అయితే, అది నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను, చూసేలేదు. అద్దె కట్టాలైతే అద్దె ఓనర్ అడిగాడు, ఏమని? ఒరే పాస్టర్, నా అద్దె ఎప్పుడు వేస్తావరా అన్నాడు. ఒరే పాస్టర్, దేవుని సేవకుడిని ఒరే పాస్టర్ అనొచ్చా? అసలు ఒరే అనే మాట అనొచ్చా? అరే అనొచ్చా? తక్కువ చేసి మాట్లాడొచ్చా దేవుని సేవకుడిని? సరే, ఆయనకి కొంచెం సిగ్గేసి ఆ మందిరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని ఆయన కట్టేసాడు, డబ్బులు కట్టేసాడు. ఏది? అప్పు ఎంతంటే అద్దె ఎంతంటే 450 రూపాయలు అద్దె కట్టేసాడు. సరే, కట్టేసిన తర్వాత ఒక నెల అయిపోయింది. ఆయన రాలా, అద్దెకి అడగల. వాళ్ళ అబ్బాయి వచ్చి అద్దె తీసుకెళ్తా ఉన్నాడు. 2 నెలలు అయిపోయింది, రాలా. 3 నెలలు అయిపోయింది, రాలా. తర్వాత ఈయనకి డౌట్ వచ్చి అడిగాడు ఈ పాస్టర్ గారికి, సేవకుడికి. అయ్యా, ఏందయ్య మీ నాన్న రాలేకపోతున్నా అంటే, అయ్యా ఏం చెప్పేది పాస్టర్ గారు, మా నాన్నకి మంచాన పడ్డాడయ్యా అన్నాడు. ఏమైందంటే, అయ్యా నోరు పడిపోయిందయ్యా అన్నాడు. నోరేనా, కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయినాయి అన్నాడు. అయ్యా నోరు ఒక్కటే పడిపోయిందయ్యా అన్నాడు. నాకు తెలిసిలే, నోరు ఒకటే పడిపోయింది అన్నాడు ఈయన. అంటే దాని అర్థం ఏంటి? నరుల ఆగ్రహము. ఒరే పాస్టర్ అన్నాడు, అంతే. ఏమన్నా ఒరే పాస్టర్, నోరుతో అన్నాడు, నోరు పడిపోయింది. చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే, దైవ సేవకుల గురించి లేదంటే పాస్టర్ల గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత మంచిదని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది. అయితే దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతారు. అయితే దేవుడు చూసి దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు దేవుడు స్తుతించబడతాడు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనుషులు మన యందు ఆగ్రహం పడితే, మనల్ని కోపగించుకుంటే అది దేవుడి స్తుతిగా మార్చుకుంటాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నాం? ఎందుకు దేవుని మనం స్తుతించలేకపోతా ఉన్నాం? దేవుణ్ణి ఎందుకు మనం మర్చిపోతూ ఉన్నాం? ఈ లోకంలో మనం ఉండే సుఖము అనేది చాలా తక్కువ. ఈ లోకంలో మనం ఏసీలో పడుకుంటాం. మధ్యాహ్నంలో కానీ ఏసీ ఉన్నోళ్ళు ఏసీలో పడుకొని, అమ్మ భలే బాగుంది, చల్లగా ఉందనుకుంటాం, బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు మన నరకంలో పడ్డాం అనుకోండి, నరకంలో ఉంటాయి ఏసీలు, లేదంటే రేకులు బాగా వేడిగా ఉంది కదా, మాది పూరిల్లు బాగా చల్లగా ఉంటుంది అనుకుంటాం. అందుకే నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను అని చక్కగా చెబుతారు. మనకి ఏదైనా బాగాలేదనుకోండి, అయ్యా నేను రాలేనయ్యా, ఇంట్లో కూర్చుంటాలే, ఏం చూపించుకుందాం అనుకుంటామా? ఖచ్చితంగా హాస్పిటల్కి పరిగేయాల్సిందే, డాక్టర్కి చూపించాల్సిందే. మరి మన ఆత్మీయమైన రోగాన్ని మనం తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడ నరుల ఆగ్రహము. ఎవరైనా ఒక మాట ఏమన్నంటే మీరు కూడా పెద్దగా అరవకండి, పెద్దగా రంకిలేవాకండి, వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. అది ఎట్లా మారిద్ది? నిన్ను స్తుతించును. అది స్తుతిగా మార్చుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం కూడా కోపం తెచ్చుకున్నాం అనుకోండి, మనం కూడా రంకిలేసామనుకోండి, ఏమైంది? అక్కడ గందరగోళం అయిపోద్ది. దేవుడు చూస్తూ ఉంటాడు, అరే నా బిడ్డ ఏంటి ఆయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, నా మీద తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు, నా మాట వినకుండా ఉన్నాడు, నా యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఉన్నాడు, నా బిడ్డ చెడిపోయాడు అని చెప్పి దేవుడు బాధపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే, నరుల ఆగ్రహాన్ని స్తుతిగా మార్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి
స్తుతించేవారుగా ఉండాలి. మనందరం సజీవులమేగా, మనం దేవుణ్ణి ఆరాధించాలిగా. చాలామంది దేవుణ్ణి ఆరాధించట్లా. అయితే బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏమనంటే సృజించబడే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే ఇంకా సృజించబడలా వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో ఉంది. ఆ ఒక్క వచనం చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. చూడండి 102వ కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 22వ వచనం. సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఎవరు యెహోవాను సృజించేది? సృజించబడబోవు జనము. ఇంకా సృజించబడిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనం ఈ భూమి మీదకి వచ్చాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుణ్ణి స్తుతించే వాళ్ళం మనం దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉన్నాం? చూడండి, మనం ఎంత దౌర్భాగ్యులము, ఎంత దిక్కుమాలిన వాళ్ళము. చూడండి, మనం ఈ లోకంలో అనుకుంటాం నేను భాగ్యవంతుణ్ణి, నాకు ఐశ్వర్యం ఉంది అనుకుంటాం. అయితే మనం ఆత్మీయంగా దౌర్భాగ్యమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడిచ్చే భాగ్యాన్ని మనం వద్దనుకొని ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాము. అందుకే ఇక్కడ సృజించబోయే జనం దేవుణ్ణి అందుకన్నాడు యెహోవాను చదవండి. సృజించబోవు జనము యెహోవాను స్తుతించును. చూడండి, మన జీవితంలో ఎట్లా సృజించబోయే, నా బైబిల్లో ఎట్లా ఉందంటే అంతే, వచ్చు తరమును. ఓకే, మన దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఆయనకి మన యొక్క స్తుతి పాత్రను మనం చెల్లించేవారుగా ఉండాలి. అందుకని సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును. మరి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే, ఒకసారి నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకొని 2-3 పదాలు తీసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మహాదేవుడై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని భయభక్తులు కలిగిన వారుగా దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన మనకి మేలు చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి స్తుతించుట శోభస్కరము కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు నరుల యొక్క ఆగ్రహాన్ని ఆయన స్తుతిగా మార్చుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా సృజించబోయే జనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. కాబట్టి ఇన్ని మాటల్లో ఏదో 2-3 మాటలు మనం తీసుకొని క్లుప్తంగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందరు తల్ల వంచి మొదటగా సహోదరీలు ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధించండి. సమయాన్ని పోనివ్వద్దు.